నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు వైభవంగా శ్రీ బంగారమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం పుష్ప సినిమా పక్కిలో గంజాయి స్మగ్లర్ల ప్రణాళిక బెడిసి కొట్టిన ప్లాన్ ఒకరు అరెస్టు మరొకరు పారారు చేపల కోసం నీటి తూములు ఓపెన్ మరి తెగించిన మాఫియా ముఠా మదనపల్లిలో భారీ వర్షం పొంగిపొర్లిన మురుగు కాల్వలు ఇక డీటెయిల్ చూస్తే ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ దేవత శ్రీ బంగారమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బాజా భజంత్రుల నడుమ గరగ నృత్య ప్రదర్శన గోవింద వేషధారణలతో బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముద్రగడ సుబ్బారావు, కనకాల బంగారం తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మహిళలపై దాడులు నిరసిస్తూ విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో మహిళలపై దాడులు పెరిగాయని విమర్శించారు. కార్యక్రమంలో విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ అధ్యక్షుడు గంటి బాబ్జీ, పలువురు మహిళలు పాల్గొన్నారు. సభలో మాట్లాడుతున్నాడండి, గుంటూరులో ఏదో యాగి చేశారు. అరే నీకు బుర్రను మాట్లాడుతున్నావా? అసలు ఒక ఆడబిడ్డని తిరుపతమ్మని ఒక ఆడపిల్లని వివాహితని ఇంట్లో దూరి గ్యాంగ్ రేప్ జరిపి చంపేస్తే, కిరాతకంగా చంపేస్తే అది యాగి చేస్తున్నామంటారా? మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా ఇలాగే జరిగితే బయటకు వచ్చి ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని యాగి కింద మీరు తీసుకుంటారా, లేకపోతే సీరియస్గా తీసుకుంటారా? ఇదే రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి కానీ, ఆడవాళ్ళు మహిళా ఎమ్మెల్యేలకు కానీ, మహిళా మినిస్టర్లకి కానీ వీళ్ళందరికీ చెప్తున్నా. ఈరోజు ఇంతకు ముందు రోజా అనింది ఒక మాట, గన్ కన్నా ముందు జగన్ వస్తాడని. అమ్మ, గన్ కన్నా ముందు జగన్ వచ్చాడో సచ్చాడో మీ అందరికీ చూశారు, కానీ గన్లు మాత్రం వచ్చినాయి కల్చర్. ఎందుకంటే గన్ తీసుకొచ్చి ఆఖరికి ఒక ప్రేమించలేదని ఒక అమ్మాయిని, సాఫ్ట్వేర్ ఉద్యోగిని చంపేశాడంటే గన్ కల్చర్ కూడా ఈరోజు అంటే 5 నెలల క్రితం ఎక్కడో US నుంచి తెప్పించి ఆ గన్ను కూడా రిక్కీ చేసి చంపాడంటే ఏమైపోయిందబ్బా ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు, తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు కాపలాలకు తప్పించి దేనికైనా ఉపయోగపడుతుందా? కనీసం ఆ నెత్తి మీద టోపీ పెట్టుకునేటప్పుడైనా ఆలోచించుకోవాలి కదా, ఎవరినైనా రక్షించుకోవాలని ఆలోచన. రీసెంట్గా జరిగిన సంఘటన చోడవరంలోని ఇలాగే 7 సంవత్సరాల ఆడబిడ్డని అత్యాచారం జరిగిందని నాకు సంగతి తెలిసి పేరు చెప్పాల్సిన చెప్పు చెప్తా. ఆ సిఐ కూడా నాతో మాట్లాడినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటన అండి. ఏం మాట్లాడుతున్నారు? ఒక సిఐ అంటే హోమ్ మినిస్టర్ మాట్లాడింది అంటే ఆవిడ తలపొగరికి మాట్లాడిందేమో అనుకున్నాం. కాకి చొక్కా వేసుకున్న సిఐ కూడా అలాగే మాట్లాడితే ఇంటెన్షనల్గా జరిగిందా, యాక్సిడెంట్గా జరిగిందా ఆ మాత్రం తెలీదా? ఒక రేప్ కూడా యాక్సిడెంట్గా జరుగుతుందా? ఒక అత్యాచారం, అది కూడా 7 సంవత్సరాల ఆడబిడ్డ మీద కూడా రేప్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, యాదృచ్ఛికంగా జరుగుతుందా? అంటే అత్యాచారాలు యాదృచ్ఛికంగా జరుగుతాయి, హత్యలు బాత్రూముల్లో జరుగుతాయి, వీళ్ళేంటంటే మామూలు దాడులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. ఇది ఈరోజు పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆడదానికి, మానానికి, ప్రాణానికి రేటు కట్టిన జగన్మోహన్ రెడ్డి
చేత కాకపోతే దిగిపోవాలి, రాజీనామా చేయాలి అంతే తప్పించి ఆడబిడ్డల ప్రాణాలతోని మానాలతో ఆటలాడుకుంటే కనుక ఏదో ఒక సందర్భంలో ఆడవాళ్ళం అందరూ కలిపి ఆయన ఇంటిని ముట్టడించి చీపులతో కొట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తాం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఏపీలోని సింహాచలం అప్పన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగా నూకరాజు అనే భక్తుడు ప్రమాదవశాత్తు కోనేరులో గల్లంతయ్యాడు. జాలరి భక్తుల గాలింపుతో మృతదేహం లభ్యమైంది. మధురవాడకు చెందిన ఆ విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనానికి వచ్చాడు. దర్శనం అవ్వలేదు ఇంకా ఉన్నట్లు ముందుకే సరే ఆక చేస్తాం వెళ్ళిపోతున్నాం. వచ్చేస్తున్నాం ఇక్కడికి. వచ్చేస్తుంటే పోనెట్లు మనం మళ్ళీ ములగాలకి తాను చేయాలి కదా గుళ్ళో దర్శించాలని. కానీ మాకు పోనెట్లు దిగారు ముందునే ఆ మెట్ల ముందునే. సరే మనిషి మరి అలా మరి ఏటైందో అందరూ అక్కడ ఉన్నారు, కలమలేదు మనిషి. అది అప్పటికి ఎత్తుకారు మరి కలమలేదు. స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేయడానికి వెళ్ళాడు, మొలగలేదు. అక్కడే ముందు అక్కడే కిందనే పక్కనే మెట్లు పక్కనే. అతను ఏదది రాదు కుర్రోడికి. ఇక్కడ మెట్ల పక్కనే ఉన్నాడు. మరి ఎవరు లేరు అక్కడ. అక్కడ స్నానాలు చేసిన వాళ్ళే ఎత్తుకారు. చాలా ఎత్తుకారు, కలమలు లేదు. బాగుండి పోయిన తర్వాత దూరుతాడు కుర్రోడు. దూరినప్పటికీ మచ్చిలో లేడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. పుష్ప సినిమా ఫిక్కీలో గంజాయి స్మగ్లర్లు ప్రణాళిక రచించారు. పోలీసులు వెంబడించడంతో గంజాయితో ఉన్న స్కార్పియో వాహనాన్ని భూపతిపాలెం రిజర్వాయర్లకు దింపారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో మారేడుమిల్లి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మితిమీరిన వేగంతో పోలీసుల నుంచి తప్పించుకొని రిజర్వాయర్ నీటి అడుగు భాగంలో గంజాయిని స్మగ్లర్లు దాచే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. నిందితులలో ఒకరు పరారీ కాగా మరో వ్యక్తి అరెస్టు చేయారు. నల్గొండ జిల్లా పెద్దపూర మండలం సిరిసనగల్లలో కొంతమంది చేపల మాఫియా ముఠా సభ్యులు చేపలు పట్టడం కోసం చెరువులోని నీటి తూములను ఓపెన్ చేశారు. దీంతో చెరువులో నీరంతా వృధాగా బయటకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పుడిక తీసి నీటితో నింపుతుంటే చేపల మాఫియా వారు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే అరికట్టాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారం బాగా వచ్చిన చూడండి అమలు చేయాలి దిశా చట్టాన్ని వెంటనే, 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 జరుగుతున్న అత్యాచారాలు వెంటనే వెంటనే దిశా చట్టాన్ని వెంటనే, దిశా చట్టాన్ని వెంటనే, దిశా చట్టాన్ని వెంటనే, దిశా చట్టాన్ని వెంటనే, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే మహిళలపై అత్యాచారాలను నిందితులకు అత్యాచార నిందితులకు అత్యాచార నిందితులకు అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను వెంటనే, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను వెంటనే. పథకాల అమలులో మరింత సామర్థ్యం పెంచేందుకు ప్రజల నుండి సలహాలు సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు వీధుల్లో మురుగు కాలువలు పొంగిపొర్లాయి. అంబేద్కర్ సర్కిల్, బుగ్గ కాలువ వద్ద మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాంధీ రోడ్డు, బెంగళూరు రోడ్డు, కదిరి రోడ్డులో వర్షపు నీరు ప్రవహించి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పారిశ్రామిక ఎస్టేట్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడడంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ना 1 मिनट झाला ना. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఎలుగుబంటి మృతి చెందింది. ఉపాధి పనికి వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు దీనిని గమనించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదే బురాళే మోడాకన్ రీచ్ పరన్ పడో వీడియో లారీ పెండ ఉంది కదా లారీ ఇదే రీచ్ మరన్ పడో దే కవడా ఈ మేడం ఎక్కింది కావచ్చు. మేడం ఎక్కి దాని పోతు కరిస్తుంది కదా. ఏ పర్సక్ రే देखला रीच कवड़ा कैसे क्या वाला हब्बाल बुराले मोड़ा पर బండి లాగన్ కో కాయ రే. ఇక ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శ్రీ పల్లాలమ్మ అమ్మవారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ బంగారమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. పుష్ప సినిమా పక్కిలో గంజాయి స్మగ్లర్ల ప్రణాళిక, బెడిసి కొట్టిన ప్లాన్, ఒకరు అరెస్టు, మరొకరు పారారు. చేపల కోసం నీటి తూములు ఓపెన్, మరి తెగించిన మాఫియా ముఠా. మదనపల్లిలో భారీ వర్షం, పొంగిపొర్లిన మురుగు కాల్వలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.